జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశారు. నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టారు. అందుకే ఇవాళ సురేష్ శెట్కర్ గారు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జగ్గారెడ్డి గారు, మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5,612 కుటుంబాలు ఉన్నాయి. మా అధికారులు సమాచారం అందించారు. ఇంకో 100 ఎక్కువైనా కూడా పర్వాలేదు, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు. అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. ఈ 5,612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా. వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదే విధంగా కలెక్టర్ గారికి, ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా.